హాయ్ నమస్తే కార్మిక కర్షక వార్త వ్యూవర్స్ అందరికీ స్వాగతం సుస్వాగతం. ఇవాళ మీ ముందు ఒక మంచి టాపిక్ తీసుకొస్తున్నాం. ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వంగా రావడం కోసం రాహుల్ గాంధీ ఓట్ చోరీ పేరుతో అటక్ నుంచి కటక్ వరకు, కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఎన్ని యాత్రలు చేసినా తన యాత్రలు ప్రజలు పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. ఎన్ని మాటలు చెప్పినా ఓట్లు వేసేటువంటి పరిస్థితి లేదు. ఏదేమైతేనేమి రాహుల్ గాంధీ రాశిఫలం బాగాలేదు. వాడి తులారాశి. ఈ తులారాశి వారికి నిజంగా గత అనేక సంవత్సరాలు మనం చూస్తున్నాం. వారి యొక్క రాజభోగం సరిగా లేకపోవడం కూడా కారణం. దాని తోడు ఈ కుటుంబ పాలన ఏదైతుందో ఆనాడు ఇందిరాగాంధీ దగ్గర నుంచి మొదలు పెడితే, నెహ్రూ దగ్గర నుండి మొదలు పెడితే ఇప్పటి వరకు కూడా కుటుంబ పాలన పేరుతో అధికారాన్ని చేపట్టేటువంటి కాంగ్రెస్కి ఈ రాహుల్ గాంధీ సరిపడనేది కూడా ఒక చర్చగా ఈ దేశంలో జరుగుతున్నది. ఇవాళ బీహార్లో ఎన్నికలు జరిగినాయి, మహారాష్ట్రలో ఎన్నికలు జరిగినాయి, ఒరిస్సాలో జరిగిన, పశ్చిమ బెంగాల్లో జరిగిన, మహారాష్ట్ర ఎక్కడ జరిగినా సరే ఆ ఎన్నికల్లో ఓటమి పాలే తప్పితే గెలుపనేది లేదు. అది రాహుల్ గాంధీకి ఉన్నటువంటి చరిష్మా అని కూడా చెప్పుకోవచ్చు. రాహుల్ గాంధీ మా నాయకుడు, రాహుల్ గాంధీ మా కాబోయే ప్రధానమంత్రి అని చెప్పేటువంటి ఆయా రాష్ట్రాల్లో ప్రచారం చేస్తున్నటువంటి సందర్భాల్లో కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి పరిస్థితి. బీహార్ అతిపెద్ద రాష్ట్రం. బీహార్లో 6 సీట్లతో సరిపెట్టుకునేటువంటి పరిస్థితి రావడం అంటే నిజంగా ఇవాళ దేశంలో కాంగ్రెస్ పార్టీ కనుమరుగైతుందనేటానికి ఇదొక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అంతేకాదు ఇవాళ తెలంగాణలో ఉంది, కర్ణాటకలో ఉంది. బీహార్లో ఓటమి పాలు కాగానే కర్ణాటకలో ఉన్నటువంటి సిద్ధరామయ్య నేనే ముఖ్యమంత్రి ఉంటా 5 సంవత్సరాలని, లేదు 2.5 సంవత్సరాలు ఏదైతే కాలపరిమితి విధించి మార్పు జరగాలని కోరుకున్నామో ఆ ఉడంబడిక ప్రకారం మార్పు జరగాలని మరొకరు. ఈ విధంగా కర్ణాటకలో కాంగ్రెస్లో ఒకవైపు గొడవలు నడుస్తుంటే తెలంగాణలో సావుదప్పి లొట్టబోయినట్టు ఇవాళ జరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఏదేమైనా జూబ్లీ హిల్స్లో 25,000 మెజార్టీ పైన గెలిచి కాంగ్రెస్లో ఉన్నటువంటి గ్రూపులు ఏవైతున్నాయో, ఇటు ఖమ్మం బ్రదర్స్, నల్గొండ బ్రదర్స్, ఇటు కరీంనగర్లో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు, ఖమ్మంలో ఉన్నటువంటి ఒక ఊరిలో ఉన్నటువంటి ఇద్దరు మనం చెప్పుకోవచ్చు, తుమ్మల నాగేశ్వరరావు అదేవిధంగా శ్రీనివాసరెడ్డి. వారిద్దరూ ఒకే పార్టీ నుంచి వచ్చినటువంటి వ్యక్తులు, వివిధ పార్టీల్లో వారి యొక్క బాధ్యతల్లో ఉన్నటువంటి వ్యక్తులు. అదే శ్రీనివాసరెడ్డి గారు నేను ముఖ్యమంత్రిని కావాలి అనేటువంటి ఆలోచన ఎక్కువగా ఉన్నటువంటి వ్యక్తి, అవకాశం కోసం చూస్తున్నటువంటి పరిస్థితి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు. ఇక మనకు తెలిసిందే నల్గొండ బ్రదర్స్. మనకు తెలుసు, మేము పూర్వకాలం నుంచి ఉన్నటువంటి వాళ్ళం, వలస వచ్చినటువంటి వాళ్ళం కాదు. మేము కాంగ్రెసే, మేము ఇందిరాగాంధీకి మేము అనుచరులం అని చెప్పుకునేటువంటి వారు. మేము ఎందుకు ముఖ్యమంత్రి కావద్దు అనేటువంటి భావన వాళ్ళలో ఉంది. అవకాశం కోసం చూస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా కరీంనగర్లో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు కూడా అదే పరిస్థితి. ఏదేమైనా జూబ్లీ హిల్స్ ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డికి ఒక మంచి అవకాశం వచ్చింది. రేవంత్ రెడ్డికి 5 సంవత్సరాలు ఇంకా తిరుగులేదనేటువంటి పరిస్థితి మాత్రం వచ్చింది. ఎవరైనా తోక జాడిస్తే తోక కట్ చేయడానికి మాత్రం మంచి అవకాశం వచ్చింది. ఏదైతేనే కేంద్రంలో ఉన్నటువంటి ఖర్గే గారు కానీ, రాహుల్ గాంధీ గారు కానీ, సోనియా గాంధీ గారు కానీ ఏదేమైనా రేవంత్ రెడ్డిని మాత్రము మాట అనడానికి అవకాశం లేకుండా మూటలు పంపేటువంటి పరిస్థితి ఇవాళ అవకాశం ఉన్నటువంటి పరిస్థితి ఇవాళ రేవంత్ రెడ్డి గారికి కలిసి వచ్చినటువంటి అవసరం. రేవంత్ రెడ్డి వేరే పార్టీ నుంచి వచ్చిన కాంగ్రెస్ పార్టీని గెలిపేయడానికి ఒక నాయకుడిగా నిలబడ్డాడు. మధ్యన వచ్చినటువంటి ఎన్నికల్లో గెలుపు తీసుకొస్తున్నాడు. బీసీ రిజర్వేషన్ల పేరుతో అనేక విషయాలలో కూడా తను తెలంగాణలో సక్సెస్ అవుతున్నాడు అనేటువంటి విషయాన్ని కూడా ప్రజల్లో ఒక నానుడు ఉన్నది. సహజంగా అధికార పార్టీ మీద వ్యతిరేకత వస్తుంది. ఆ వ్యతిరేకతను ప్రతిపక్షాలు ఏలెత్తి చూపడంలో తప్పేం లేదు. కానీ ఏలెత్తి చూపి తప్పు అవకాశంగా చూసేటువంటి తప్పులు లేవనేది కూడా ప్రజల్లో కొంత నానుడు ఉంది. అదృష్టవశాత్తు ఇప్పుడు వెంటనే సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయి. స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా 42% బీసీల పేరుతోటి బీసీ రిజర్వేషన్ తీసుకొచ్చా, కులగణన తీసుకొచ్చా. కేంద్ర ప్రభుత్వం మాత్రం కులగణాన్ని ఎక్కడో పార్లమెంట్లో చట్టం చేయట్లేదు అని చెప్తూనే తన యొక్క తప్పు తనకు తెలిసిన తప్పును సరిదిద్దుకొని, తప్పును కప్పిపుచ్చుకొని ఎన్నికల్లో పోయి సర్పంచ్ ఎన్నికల్లో, స్థానిక సంస్థ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు సంపాదించేసి
కింగ్ మేకర్ అవ్వాలి. ఇక కాంగ్రెస్లో ఎవరైనా మాట్లాడితే నాలుక కోస్తా, తోక కట్ చేస్తా, జాగ్రత్త బిడ్డ అనేటువంటి చెప్పగానే చెప్తూ కాంగ్రెస్ నాయకులకు హెచ్చరిక చేసేటువంటి ఈ ఎన్నికల్లో కలిసి పనిచేసేటువంటి పరిస్థితులు స్థానాన్ని సంపాదించేటువంటి ఈ రేవంత్ రెడ్డికి 5 సంవత్సరాల్లో ఎవరు అడ్డు అదుపు లేకుండా ఈ ప్రయాణంలో వారు కొనసాగడానికి అవకాశం ఉంది. ఏదేమైనా ఒకటి మాత్రం వాస్తవం, రేవంత్ రెడ్డి వెనుకాల డాగ్ వాచ్ లాగా, కాపలా కుక్కర్లాగా అనేక మంది నాయకులను నమ్మకనా, మంచి పని చేయడం కోసమా, మంచి పని చేస్తుంటే కాలు బట్టి లాగే వాళ్ళను గుర్తించడం కోసమా, ఏది ఏమైనా కేంద్ర నాయకత్వం తన వెంట ఎక్కడికి వెళ్ళినా వెనకాల నలుగురిని మాత్రం ఏదైతే కాపలాకి పెడుతున్నారో ఆ కాపలానే తనకు ఒక శాపంగా మారింది. ఏది ఏమైనా ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక మంచి రోజులు 5 సంవత్సరాలు ఎట్టి పరిస్థితుల్లో ఏ నాయకుడి ద్వారా కాంగ్రెస్లో ఉన్నటువంటి ఈ యొక్క కుంపట్ల ద్వారా తనకు నష్టం జరగదనేటువంటి విషయాన్ని ప్రజల్లో పూర్తిగా ఈ యొక్క జూబ్లీ హిల్స్ ఎన్నికల ద్వారా నిర్ధారణ అయింది. రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మెజార్టీ సీట్లు రావడానికి అవకాశం ఉందనేది కూడా ప్రజల్లో ఒక నానుడు. దానికి కారణం రైతులు అల్పసంతోషులు. రైతులకు రుణమాఫీ కాకపోయినా, రైతు భరోసాలు ఎగ్గొట్టినా, ఇప్పుడు వర్షాకాలంలో ఉన్నటువంటి ఒడ్లు కొనే దాంట్లో చాలా స్పీడ్గా కొనడం, రైతులకు నష్టం జరగకుండా కొనడం, కొన్న ఓట్లకు బోనస్ కూడా వేస్తున్నటువంటి పరిస్థితి కొన్ని ప్రాంతాల్లో. పూర్తి అందరికి బోనస్ కూడా వేస్తారు. అంటే రైతు ఎప్పుడు కూడా ఈరోజు వచ్చినటువంటి కళ్ళ ముందు కనబడేటువంటి లాభాన్ని చూసి తన యొక్క సంతోషాన్ని వెలిపించేటువంటి వాడే. కానీ గతంలో ఇచ్చినటువంటి మాటలు ప్రభుత్వాలు రైతులను మర్చిపోయి, రైతుల భరోసాను మర్చిపోయి, రైతులకు ఇవ్వాల్సిన రుణమాఫీని మర్చిపోయినటువంటి పరిస్థితిని కూడా నెమరు వేసుకున్నటువంటి ఈ రైతులు మళ్ళీ రేపు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి పట్టం కట్టేటువంటి పరిస్థితి ఉందనేది గ్రహించవచ్చు. ఇలా యువత కూడా, మహిళలు కూడా ఎవరికి ఎన్ని ప్రతిపక్షాలు ఎన్ని చెప్పినా ఇచ్చినటువంటి 6 హామీలు 420 ఏదైతే వారు ఇచ్చినటువంటి అవసరాలు ఉన్నాయో వాటన్నింటినీ అమలు చేయడంలో పూర్తిగా విఫలమైన కాంగ్రెస్కు ఈ ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి గొడవ ఇలా బీఆర్ఎస్లో ఉంది. కుటుంబ పాలనలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు కవితలు అనుకుంటే కవితను బయటికి పోవటం, కేసీఆర్ ఇంట్లో నుంచి బయటికి రాకపోవటం, కేటీఆర్ హరీష్ రావులే వారిద్దరు బయటకు వచ్చేసి పనిచేస్తున్నటువంటి తరుణంలో కేటీఆర్ అన్నీ నేనై పనిచేస్తున్నాను, నాదే బాధ్యత అనేటువంటి పరిస్థితిలో హరీష్ రావు కక్కలేక మింగలేక తన యొక్క ప్రయత్నము కొనసాగిస్తున్నాడే. కానీ బీఆర్ఎస్లో ఉన్నటువంటి కార్యకర్తలకు ఎవరికి కూడా కేటీఆర్ యొక్క నాయకత్వం మీద ఇష్టం లేదు. ఆ పరిస్థితిలో హరీష్ రావును నాయకత్వం ఇస్తారంటే ఇవ్వరు. కేసీఆర్ బయటకు వచ్చేసి ప్రజలకు వారి యొక్క కార్యకర్తలకు ఒక భరోసా ఇస్తారంటే అది లేదు. దాంట్లో ఆ పరిస్థితి కొట్టుకుపోయింది. ఇక బీజేపీ విషయానికి వస్తే, బీజేపీలో మనందరికీ తెలుసు, బీజేపీ గ్రామీణ ప్రాంతాల్లో అవునన్నా కాదన్నా తనకు పట్టు లేకపోవటం, బలం లేకపోవటం వలన, పట్టణ ప్రాంతాలకే పరిమితం అవ్వటం వలన, గ్రామీణ ప్రాంతాల్లోకి ఇంకా పూర్తిగా రాకపోవటం వలన, పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చినటువంటి ఓట్లు గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ ఎమ్మెల్యే ఎన్నికల్లో కానీ రాకపోవడానికి కారణాలు మనం ఎవరు అవునన్నా కాదన్నా అనేక కారణాలు ఉన్నాయి. ఆ కారణాలు ఇప్పుడు తవ్వుకున్నా తవ్వుకోకపోయినా కాంగ్రెస్కు మాత్రం స్థానిక సంస్థ ఎన్నికల్లో ఒక మంచి అవకాశం రాబోతున్నది. ఏది ఏమైనా ఈ 5 సంవత్సరాలు రేవంత్ రెడ్డి స్థానాన్ని, ముఖ్యమంత్రి స్థానాన్ని కాలుగుంజేటువంటి పరిస్థితి ఎవరు చేసినా వాళ్ళ తోక కట్ చేస్తాము, ఖబర్దార్ అనేటువంటి పరిస్థితి వాళ్ళ కాంగ్రెస్లో ఉంది. కేంద్ర నాయకత్వం కూడా రేవంత్ రెడ్డి కదిలియాలంటే భయపడేటువంటి పరిస్థితి ఉన్నదనేది కూడా ప్రజల్లో వచ్చినటువంటి నానుడు. ఏది ఏమైనా ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు తన యొక్క పాలనల మీద దృష్టి పెట్టేసి ప్రతిపక్షాల మీద కక్ష సాధింపు చర్యలు, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను అమలుపరిచి ఒక మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకోవాలనేటువంటి భావన ప్రజల్లో ఉంది. కార్మిక కర్షక వారికి కూడా మీకు విజ్ఞప్తి చేస్తూ రాబోయే రోజుల్లో మీరు ఇచ్చినటువంటి 6 హామీలను 420 ప్రతిపాదనలను అమలు చేసేసి సామాన్య ప్రజలకు, కర్షకులకు, కార్మికులకు, రైతులకు, యువతకు, మహిళలకు ఒక మంచి మార్గాన్ని, మంచి పాలన అందిస్తారని కోరుతున్నటువంటి ప్రజలకు మీ పాలన కావాలని కోరుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి
విజ్ఞప్తి చేస్తున్నటువంటి ఈ స్థానిక సంస్థ ఎన్నికల్లో తీర్పు ఏ విధంగా రాపొద్దో చూడాలనేటువంటి విషయాన్ని ఇప్పటివరకు చూసేటువంటి వాళ్ళు షేర్ చేసేసి లైక్ చేసేసి ఒక మంచి వీడియోలను ఇవ్వడానికి అవకాశం ఇవ్వగలసిందిగా కార్మిక శభార్తి మీ వీరమైన రవీందర్రావు. జై జవాన్, జై కిసాన్, జై భారత్, భారత్ మాతాకి జై.